నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని E3 N10 రోడ్ జంక్షన్ దగ్గర ఉన్న క్వాంటమ్ వ్యాలీ దగ్గర ఉన్నాము. ఈ క్వాంటమ్ వ్యాలీలో AQCC బిల్డింగే కీలకమైన బిల్డింగ్ అనమాట. ప్రెసెంట్ AQCC బిల్డింగ్ నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. AQCC అంటే అమరావతి క్వాంటమ్ కంప్యూటేషన్ సెంటర్ అనమాట. మెయిన్ క్వాంటమ్ కంప్యూటింగ్ మొత్తం ఇక్కడే ఇన్స్టాలేషన్ అయితే చేస్తారు. ఇది G+1 స్ట్రక్చర్తో అయితే ఉంటుంది. లాస్ట్ టైం మనం ఈ బిల్డింగ్కి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు గ్రౌండ్ లెవెల్లో PCC వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఏంటంటే మద్రాస్ IIT నిపుణులు వచ్చి ఇక్కడ వైబ్రేషన్ టెస్ట్ కూడా కంప్లీట్ చేశారు. అవన్నీ కంప్లీట్ అవడంతో రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేసి ఒకవైపు రాఫ్ట్ కంప్లీట్ చేశారు. ఇటువైపు కూడా రాఫ్ట్ కంప్లీట్ చేయడం కోసం రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. త్వరలోనే ఇటువైపు కూడా రాఫ్ట్ అంతా కంప్లీట్ చేస్తారు. ఇది G+1 స్ట్రక్చర్తో ఉంటుందని చెప్పా కదా. మొత్తం 43,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బిల్డింగ్ నిర్మాణం అయితే చేస్తారు. దీనికి సంబంధించిన వర్క్స్ L&T కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ AQCC బిల్డింగ్ కి సంబంధించి ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయి, ఇక్కడ రాఫ్ట్ ఎన్ని క్యూబిక్ మీటర్ వరకు కాంక్రీటింగ్ తో రాఫ్ట్ కంప్లీట్ చేయబోతున్నారు, అలాగే ఇంకా ఫేజ్ 2 కి సంబంధించిన వైబ్రేషన్ టెస్ట్ ఎప్పటికల్లా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, ప్రెసెంట్ ఈ ఏరియాలో వర్క్ ఎలా జరుగుతుందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతిలోని E3 N10 రోడ్ జంక్షన్ దగ్గర నిర్మిస్తున్న క్వాంటమ్ వ్యాలీకి సరౌండింగ్స్లో ఇప్పుడు ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఈ క్వాంటమ్ వ్యాలీ వచ్చేసి ఉడ్డండరాయనపాలెం విలేజ్కి దగ్గరలో అయితే నిర్మిస్తున్నారు. E3 N10 రోడ్ జంక్షన్ దగ్గర. ఈ జంక్షన్కి అటుపక్క వచ్చేసి SBIకి ల్యాండ్ అలొకేట్ చేశారు, 3 ఎకరాల ల్యాండ్. ఇదంతా ఫైనాన్స్ సిటీ ఏరియా. అలాగే బ్యాక్ సైడ్లో మీరు చూడండి మోడుగలంక పాలెం ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ ఏరియా మొత్తం LPS లేఅవుట్లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం జోన్ 7 అయితే వస్తుంది. స్ట్రైట్గా APCRDA బిల్డింగ్ అలాగే MLA MLC టవర్స్ కూడా మీరు చూడొచ్చు. అలాగే అటుపక్క వచ్చేసి లింగాయపాలెం విలేజ్ ఉంటుంది. ఈ బిల్డింగ్కి బ్యాక్ సైడ్లోనే రివర్ ఫ్రంట్ ఏరియా ఉంటుంది. రివర్కి అటుపక్క వచ్చేసి ఇబ్రాహీంపట్నం విలేజ్ అయితే ఉంటుంది. ప్రెసెంట్ ఈ AQCC బిల్డింగ్కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు గ్రౌండ్ లెవెల్లో PCC వర్క్స్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కంప్లీట్ చేసి కొంతవరకు ఏంటంటే ఫౌండేషన్స్ అయితే వేశారు, అంటే కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేశారు. దీని ఫౌండేషన్ కోసం దాదాపు 1425 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ యూజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 425 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేశారు. ఇటుపక్క ఇంకా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ పెండింగ్ ఉంటే ఆ పనులన్నీ కంప్లీట్ చేస్తున్నారు. నేను సేకరించిన డేటా ప్రకారం ఇంకో 4 రోజుల్లో ఇటువైపు కూడా కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇంకా 1000 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా ఏంటంటే G+1 ఫ్లోర్స్తో అయితే ఉంటుంది. ఇక్కడ నిర్మిస్తున్న ఫౌండేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత శాండ్ ఫిల్లింగ్ చేసేసుకుంటారు. దానిపైనే మనకి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అయితే వస్తుంది. దీని టోటల్ బిల్డప్ ఏరియా కూడా 43,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇక్కడ నిర్మిస్తున్న ఈ క్వాంటమ్ వ్యాలీ AQCC బిల్డింగ్ వచ్చేసి 2 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి కంప్లీట్ అయిన ఏరియా మొత్తం ఇక్కడే 425 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేశారు. అలాగే రైట్ సైడ్ వైపు ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అంతా కంప్లీట్ అయింది ఇప్పుడే. ఇంకా అటువైపు కూడా కాంక్రీటింగ్ అయితే వేస్తారు. ఇంకా 1000 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇక్కడ నిర్మిస్తున్న బిల్డింగ్కి సంబంధించిన బేస్మెంట్ లెవెల్లో స్ట్రక్చర్ కూడా ఎలా ఉండిద్దంటే 42 మీటర్ల వెడల్పు, 53 మీటర్ల పొడవుతో ఉంటుంది. ఇక్కడ నిర్మిస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన కెపాసిటీ కూడా 156 క్యూబిక్ కెపాసిటీతో అయితే ఉంటుంది. ఫ్యూచర్లో 1000 క్యూబిక్ మీటర్స్ కెపాసిటీ వరకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. ఈ AQCC బిల్డింగ్కి ప్యారలల్గా ఒక 8 టవర్లు ఉంటాయి. రైట్ సైడ్ ఒక 4 టవర్లు, లెఫ్ట్ సైడ్ ఒక 4 టవర్లు అయితే ఉంటాయి. ఆ 8 టవర్లలో హైయెస్ట్ టవర్ వచ్చేసి 48 అంతస్తులతో ఉంటే లోయెస్ట్ టవర్ వచ్చేసి 29 అంతస్తులతో ఉంటుంది. హైయెస్ట్ టవర్స్ వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్ వైపు ఉంటాయి. లోయెస్ట్ టవర్స్ వచ్చేసి రివర్ ఫ్రంట్ ఏరియా వైపు అయితే ఉంటాయి. ఈ బిల్డింగ్కి ఫ్రంట్ సైడే సీడ్ యాక్సెస్ రోడ్ అయితే ఉంటుంది.
ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఈ 50 ఎకరాల మొత్తంలో ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి 88 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టోటల్ బిల్డప్ ఏరియాని అయితే ఏర్పాటు చేస్తారు. ఫ్యూచర్‌లో 80,000 నుండి 1,00,000 మంది వరకు ఇక్కడ వర్క్ చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లయితే చేయబోతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్ అయిన వైపు ఫౌండేషన్ అంతా ఇటువైపు కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు ఏంటంటే ఇంకా రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో పాటు ఇక్కడ సైడ్ షట్టరింగ్ వేయడం కానీ అయన్నీ చేస్తున్నారు. అలాగే లాస్ట్ మంత్ మద్రాస్ ఐఐటీ నిపుణులొచ్చి ఇక్కడ వైబ్రేషన్ టెస్ట్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. ఇంకో 2 ఫేజుల్లో వైబ్రేషన్ టెస్ట్ అయితే కంప్లీట్ చేయాల్సుంది. వన్స్ ఫౌండేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకోసారి వైబ్రేషన్ టెస్ట్ అయితే చేస్తారు. ఈ వైబ్రేషన్ టెస్ట్ కూడా ఎందుకంటే ఈ బిల్డింగ్‌కి ప్యారలల్‌గా ఒక 8 టవర్స్ వస్తాయని చెప్పా గదా! ఇటువైపు ఒక 4 టవర్లు, ఇంకా లెఫ్ట్ సైడ్ వైపు ఒక 4 టవర్లు. ఈ 4 టవర్లకు సంబంధించిన ఫౌండేషన్స్ వేయడం కోసం పైలింగ్ వేసేటప్పుడు ఈ బిల్డింగ్‌కి ఎంతవరకు వైబ్రేషన్ వస్తుందో ఈ టెస్ట్ ద్వారా వాళ్ళకి తెలిసిద్ది. దాన్ని బట్టే దీనికి సంబంధించిన ఫౌండేషన్ అంతా కంప్లీట్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. చూడు ఆగా ఇటు బయలుదేరా Betul.